నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. పశ్చిమాసియాలో మరోసారి అలజడి నెలకొంది. ఇరాన్పై దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లి కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం మళ్లీ ఉలిక్కిపడుతోంది. ఈసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధి కేంద్రంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈపై ఇరాన్ డ్రోన్ దాడులు, అమెరికా యుద్ధ నౌకల కదలికలు గల్ఫ్ ప్రాంతాన్ని సంక్షోభం అంచులకు నెట్టాయి. ఈ దాడుల్లో 3 భారతీయులు గాయపడటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో హార్మోజ్ నియంత్రణకు చూస్తుంటే ఇరాన్ తన పట్టు బిగిస్తోంది. అయితే నేడో రేపో సంధి కుదురుతుంది, శాంతి నెలకొంటుంది అనుకుంటున్న తరుణంలో తిరిగి నిప్పు రాసుకోవడానికి కారణాలేంటి? శాంతి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అందుకు ఎవరి షరతులు ఏంటి? జరుగుతున్న పరిణామాలపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు కర్నల్ వివి రావు గారు, విశ్రాంత సైనిక అధికారి, హైదరాబాద్ నుంచి. రావు గారు నమస్తే అండి. నమస్తే. రావు గారు, నేడో రేపో సంధి కుదురుతుంది, శాంతి నెలకొంటుంది అని అంతా భావించారు. ఈ తరుణంలో పశ్చిమాసియాలో మళ్లీ నిప్పెందుకు రాజుకుందండి? ఈ ఉద్రిక్తతల తీవ్రత ఎంతండి? యాక్చువల్గా పాకిస్తాన్ మీడియేషన్ చేస్తున్న ఈ చర్చలు ఎప్పుడు సఫలం అవ్వలేదు. ఫస్ట్ మీటింగ్ కొంతవరకు అయింది, కానీ అందులో కూడా ఏమీ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే అమెరికా 2 మెయిన్ చెప్తోంది. ఒకటి యురేనియం ప్రాసెసింగ్, తర్వాత హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయడం. ఇరాన్ మాత్రం యురేనియం ప్రాసెసింగ్ ని తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి హార్మోజ్ జలసంధి మీద ఫోకస్ చేద్దామని చెప్తుంది. అయితే సెకండ్ డిస్కషన్ లో ఇరువురు పార్టిసిపెంట్స్ అసలు కూర్చోలేదు. కేవలం పాకిస్తాన్ ద్వారా మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, అంతకంటే ఇంకేం జరగలేదు. సో ఈ నేపథ్యంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఏవైతే దాదాపు 800 to 900 షిప్స్ హార్మోజ్ జలసంధి ఉత్తరాన్ని ఆగిపోయి ఉన్నాయో, దాదాపు 9,000 మంది పైగా నావికులు అందులో ఉన్నారు, ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ ఫ్రీడమ్ కల్పించడానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి అనౌన్స్ చేశారు, దీన్ని ఓపెన్ చేయడం. ఈ రోజు పొద్దున్న 2 డిస్ట్రాయర్స్ ని లోపలికి పంపించడం జరిగింది, అమెరికన్ డిస్ట్రాయర్స్. దీని మీద ఐఆర్జిసి కొన్ని మిసైల్స్, డ్రోన్స్ అటువంటి ఫైర్ చేయడం జరిగింది. అలాగే యుఏఈ మీద కొన్ని డ్రోన్స్ ను ప్రయోగించడం జరిగింది. వాళ్ళకున్న ఒక రిఫైనరీ మీద, ఫైజర్ అన్న ఒక ప్లేస్ లో రిఫైనరీ మీద అటాక్ చేయడం జరిగింది. అయితే వీటినన్నింటినీ సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టడం జరిగింది. అలాగే ఇరాన్ కి చెందిన 6 ఫాస్ట్ బోట్స్, అమెరికన్స్ వీటిని స్మాల్ బోట్స్ అంటారు, వీటిని కూడా నాశనం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. ఈ మధ్యలో కొన్ని వదంతులు వస్తున్నాయి. ఇరాన్ ప్రెసిడెంట్ ఐఆర్జిసి మీద కోపం తెచ్చుకున్నట్టు, అంటే సివిలియన్ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయకుండా ఐఆర్జిసి సొంత నిర్ణయం తీసుకుని ఈ మిసైల్స్ ఫైర్ చేసినట్టు తెలుస్తోంది. సో దీని మీద కొన్ని విభేదాలు తలెత్తుతున్నట్టు కొన్ని మీడియా వదంతులు వస్తున్నాయి. అది కేవలం సైకలాజికల్ వార్ఫేర్ పార్టా, లేకపోతే యాక్చువల్ గా నిజంగానే జరిగిందన్నది కూడా మనం ఆలోచించాల్సింది. ఈ నేపథ్యంలో ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే పాకిస్తాన్ వెళ్లి చర్చలు జరుపుతున్నారో ఆయన చైనా వెళ్తున్నారని రిపోర్ట్ ఒకటి వస్తుంది. అంటే చైనాని మీడియేషన్ కోసమా, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ ఏమన్నా సరే ఒప్పందం కుదుర్చుకోవడానికా అన్నది ఇంకా ఏమీ తేలేదు. సో దీనివల్ల మళ్ళా రాజుకుంది. ఒక వదంతి ప్రకారం నెక్స్ట్ రానున్న 24 గంటల్లో ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద విరుచుపడే అవకాశాలు. రైట్ అండి. ఓకే, మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు మేడిశెట్టి కళ్యాణ్ గారు, అంతర్జాతీయ వ్యవహారాలపై పరిశోధకులు, విజయవాడ నుంచి. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. కళ్యాణ్ గారు, ట్రంప్ నిరవధిక కాల్పుల విరమణ చెప్పి చాలా రోజులైంది. అయితే అమెరికా ఇరాన్ మధ్య సంధి యత్నాలు ఎంతవరకు వచ్చాయి? సంధి ప్రయత్నాలు అనేవి బ్యాక్ అండ్ ఛానల్లో చాలా స్పష్టంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ లక్ష్యాలు అనేవి ఒకవైపున డొనాల్డ్ ట్రంప్కి ఖచ్చితంగా అమెరికా నుంచి ఒక వాగ్దానం, ఇరాన్ నుంచి ఒక వాగ్దానం కావాలి. ఆ వాగ్దానం ఏంటంటే ఇరాన్ వాళ్ళు పూర్తిగా యురేనియం సంబంధించిన, ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ ని ఆపేయాలని చెప్పి. ఇప్పటికే 60% పైగా అయ్యింది కాబట్టి వారందరికీ కూడా ఇరాన్ ఎక్కడ ఆటం బాంబు తయారు చేస్తుందని భయం కనిపిస్తుంది. అయితే ఎవిడెన్స్ తో సహా ఇప్పటికే ఇస్ఫహాన్, నతాన్స్, ఫార్డో, ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ బాంబ్ డెవలప్మెంట్ సెంటర్ ని పేల్చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో మేము తయారు చేయమని చెప్పి ఒక స్పష్టమైన వాగ్దానం కావాలి. 2, ఇటు ఇరాన్కి కూడా
దొరక్క ఒక అవకాశం దొరికింది. ఏంటంటే మాయిల్ పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా ఇరాన్కి కావాల్సిన నెగోషియేషన్స్ అన్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారానే చేయించుకోవాలని స్పష్టమైంది. సో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ను ఉపయోగించుకుని అమెరికా అనుబంధ దేశాల యొక్క ఆర్థిక బలాలపైన స్పష్టంగా ఇక్కడ యుద్ధం చేయకుండా దాడి చేస్తుంది ఇరాన్. సో ఈ తరుణంలో వీళ్ళకి కావాల్సినట్టుగానే మాకు యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి, ఇటు సైడ్ మేము మీకు స్టేట్ ఆఫ్ హోర్ముజ్ ఇచ్చేస్తాము. ఈ రెండు డిమాండ్స్ మధ్య మాత్రమే యుద్ధం యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం అండి. మరొక చిన్న విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తాను. డొనాల్డ్ ట్రంప్ కి రాబోయే కొన్ని రోజుల్లో మనకి అమెరికా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో తను ఇచ్చినట్టుగానే ఇరాన్ ని వంచేస్తానని మాటలు ఏదో చెప్పాడు స్పష్టంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో. దీనిపైన అతని యొక్క ఎలక్టోరల్ గెయిన్స్ కూడా ఉంటుంది కాబట్టి స్పష్టంగా ఆ ఎలక్టోరల్ గెయిన్స్ ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తూ ఉంటారు డొనాల్డ్ ట్రంప్ గారు, నాకు తెలిసినంత వరకు కూడా. రైట్, ఓకే అండి. రావు గారు, 4 రోజుల క్రితమే ఇరాన్తో యుద్ధం ముగిసిందని అమెరికా కాంగ్రెస్కు వైట్ హౌస్ నుంచి సమాచారం ఇచ్చారు. అయినా దిగ్బంధనం, ఇప్పుడు ఉద్రిక్తతలు, ఇవన్నీ ఎలా చూడాలండి? ఇరు దేశాలకి యాక్చువల్గా యుద్ధం చేయాలని లేదండి. అయితే ఈ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోయినట్టే లెక్క పెడుతుంది ప్రపంచం అంతా. ఎందుకంటే ప్రపంచం అంతా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ దాదాపు $1 per barrel ఎవ్రీ బ్యారెల్ ట్రాన్సిటింగ్ త్రూ చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే అమెరికా పేరుపోతుంది. అయితే యుద్ధం చేయకుండా ఏదో శాంతి చేయాలని చూస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ లో ట్రాక్ టు డిప్లొమసీ అన్నట్టుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. అటు రష్యన్ ప్రెసిడెంట్, ఇటు చైనీస్, ఇంకా కొంతవరకు మన ఇండియన్ ఫారెన్ మినిస్టర్ కానీ వీళ్ళని కూడా ఉపయోగించుకుంటూ ఉంటుంటారు. అయితే అవి బహిర్గతం కావట్లేదు. అందువల్ల చెప్పి ఆయన మీడియాకి అడ్రస్ చేసినప్పుడు వివిధ విధాలుగా మాట్లాడుతున్నారు ట్రంప్ గారు. కొన్ని రోజుల్లో చూద్దాం, ఈసారి జరిగితే తీవ్ర పరిశీలనాలు ఉంటాయి, అలా మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే యుద్ధం ముగిసినట్టు కాదు, కానీ ఈ ఒప్పందం మాత్రం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడం మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. యా, ఓకే అండి. కళ్యాణ్ గారు, ఇటీవల యుద్ధం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు ఎట్లా మారాయి? ఇప్పుడు ఆ ప్రాంతంలోని దేశాలు ఎవరు ఎటువైపు ఉన్నారండి? సార్, మనం ఇక్కడ కొంత స్పష్టంగా అర్థం చేసుకుందాము. ఇరాన్కి బలమైన మిత్రదేశం అని పశ్చిమాసియాలో మనం ఎవరిని చెప్పలేం. అయితే ఇరాన్కి సపోర్ట్గా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఉదాహరణకి లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా కానీ, యెమెన్లో ఉన్న హౌతీస్ కానీ, లేకపోతే సిరియాలో ఉన్న కొన్ని తీవ్రవాద సంస్థలు కానీ ఉన్నాయి. మొన్నటి వరకు కూడా, అంటే గత కొన్ని సంవత్సరాల వరకు సిరియా చాలా బలంగా ఉండేది. బట్ సిరియాలో మనందరికీ తెలిసిందే, సిరియా రాష్ట్రపతి అయిన బషర్ అల్ అసద్ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ వైపుగా మనకి బలమైన మిత్రదేశం మనకు కనపడదు. అయితే శత్రు దేశాలు మాటలు చెప్పుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న దేశాలన్నీ కూడా ఇరాన్కి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తరుణంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, యుద్ధం తర్వాత కొంతవరకు ఇరాన్కి సంబంధించిన ఈ మిత్ర దేశాల్లో కూడా ఒక సింపతి అనేది మొదలైంది. ముఖ్యంగా అయతుల్లా మరణాన్ని ఇరాన్లో ఉన్న షియా కమ్యూనిటీ చాలా తీవ్రంగా ఖండించాయి. బహ్రీన్లో ఉన్న షియా ముస్లిమ్స్ అవ్వచ్చు, పాకిస్తాన్లో ఉన్న షియా ముస్లిమ్స్ అవ్వచ్చు, చాలా తీవ్రంగా ఇరాన్కి వ్యతిరేకంగా ఉంటున్న అమెరికా పైన తీవ్రంగా వాళ్ళు ఆందోళన చేయడం కూడా మనం చూసుకుంటూ వచ్చాము. అయితే ఇరాక్లో కూడా షియా ముస్లిమ్స్ సంఘటితం అవుతుంది మనం గమనించుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో నా అంచనా ఏంటంటే, అటు బహ్రీన్ కానీ, ఇటు పాకిస్తాన్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కానీ వీళ్ళకి ఫేవర్గా కొంతవరకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ న్యూట్రల్గా ఉన్న కొన్ని దేశాల పరిస్థితి చూసుకుంటే కనుక అది యుఏఈ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఇందాక మనకు కొన్ని నిమిషాల క్రితం ఆ వార్తలు అందాయి, యుఏఈ పై దాడి జరుగుతుందని చెప్పి. యుఏఈ ఇజ్రాయెల్కి ప్రోగా ఉంటుంది. అటు ఇప్పటికే I2U2 అనే ఒక గ్రూప్ ద్వారా కూడా, అబ్రహాం అకార్డ్స్ ద్వారా కూడా మనకి ఇప్పటికే యుఏఈ వాళ్ళతో కలవడం జరిగింది. సౌదీ అరేబియా కూడా ఇరాన్కి వ్యతిరేకంగా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే సౌదీ అరేబియాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక తీవ్రంగా అమెరికా పైన దాడి చేయాలనుకుంటే అది అమెరికా పైన దాడి చేయదు. ఇరాన్ దేశం స్పష్టంగా చాలా పర్టికులర్గా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC దేశాలపైన మాత్రం వాళ్ళ ఆర్థిక మూలాలపైన, అలాగే వాళ్ళ యొక్క నిత్యావసరాలు తీర్చే డీసెలనేషన్ ప్లాంట్స్ పైన, ఈ రిఫైనరీ ప్రాజెక్ట్స్ పైన, అలాగే వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ల పైన మాత్రం తీవ్రంగా దాడి చేసి ఇబ్బంది
అదే జరుగుతుందండి. సో దీన్ని ఇంకా తీవ్రతం చేస్తారు, ఎందుకంటే దీన్ని ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు డిఫెన్స్ స్టడీస్ లో. ఎందుకంటే ఇక్కడ నష్టం ఎవరికి ఎక్కువ కనిపిస్తుందంటే అమెరికా అనుబంధ దేశాలకే కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ లో హార్డ్లీ $50,000 కి డ్రోన్ తయారు చేస్తారు. ఆ డ్రోన్ వెళ్ళి జస్ట్ ఒక ప్లాంట్ మీద పేల్చేస్తారు. సో వీళ్ళకి వచ్చే నష్టం కన్నా దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి కానీ దాన్ని పేల్చడానికి కానీ వీళ్ళకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేసెస్ పైన కూడా దాడి చేస్తుంది ఇరాన్. సో ఇరాన్ చాలా క్లియర్ గా స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఏ దాడి చేసినా ఇరాన్కి వచ్చే నష్టంతో పోల్చుకుంటే ఈ గల్ఫ్ దేశాలకి అమెరికా అనుబంధ దేశాలకు వచ్చే నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కళ్యాణ్ గారు, పరిస్థితులు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇరాన్ పట్టు సడలుతుందా, కొనసాగుతుందా? ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళు కూడా ఉనికి కోసమే పోరాడుతున్నారు సార్. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా రెజీమ్ అక్కడున్న ఎవరైతే అయతుల్లా ఏర్పరచుకున్న ఒక నెట్వర్క్ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు ఖచ్చితంగా ఇరాన్కి ఐడెంటిటీగా నిలవాలని కోరుకుంటున్నారు. సో వీళ్ళ ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడా నిలపరు వాళ్ళు. అలాగే అమెరికా యొక్క తన యొక్క ఆధిపత్యాన్ని అక్కడ చూపించాలి, ఎలాగైనా చూడాలనుకుంటుంది. సో ఈ రెండు ఘర్షణపరమైన వాతావరణం ఉన్నంత వరకు కోఫీ అన్నని చెప్పినట్టుగా రెండు బలమైన ఎరుగులు కొట్టుకుంటే గడ్డి ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా పచ్చగడ్డి నాశనం అవుతుందని చెప్పినట్టుగా. సో ఇక్కడ ఈ రెండు దేశాలు ఉండే ఎక్కువ కాలం వెళ్లే కొద్దీ మిగతా దేశాలపైన ప్రభావం బాగా కనిపిస్తుంది నా అభిప్రాయం సార్. రావు గారు, రక్షణ మంత్రి హెక్సెత్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఇంకా కొనసాగుతూనే ఉందని కూడా చెప్పారు. మరోవైపు ప్రాజెక్టు ఫ్రీడమ్, ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి ఏంటండి అసలు? అంటే ఫోర్మోస్ట్ ఏంటంటే అండి, వాళ్ళకి యుద్ధం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది అనిపిస్తుంది. అది మాత్రం గ్యారంటీ. రెండవది ఏంటంటే ఆ యుద్ధం క్లోజ్ ఫార్మల్ గా అనౌన్స్ చేసే ముందు హార్మోస్ జలసంధి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కి ఫుల్ గా ఓపెన్ చేయాలి. లోపల ఉన్న 900 దాదాపు షిప్స్ అన్నిటినీ బయటికి వదలడానికి సరైన సమయం రూటు కనిపించాలి. రెండవది ఇరాన్ యురేనియం ఇంకా రిఫైన్మెంట్ చేయకూడదు, ఉన్న యురేనియం అమెరికాకు అప్పగించాలి, అణుబాంబులు తయారు చేయనని చెప్పి హామీ. ఈ రెండు కండిషన్స్ ఉంటే అమెరికాకి మాత్రం యుద్ధం చేయాలని లేదు. ఇంకా కానీ ఇందులో వాళ్ళు గ్రహిస్తున్నది ఏంటంటే చర్చలకు రావడానికి ఒకవేళ సివిలియన్ గవర్నమెంట్ ఇరాన్లో తయారుగా ఉన్నా కానీ ఐఆర్జిసి స్ట్రాంగ్ గా కంట్రీని తన క్యాప్చర్ లో పెట్టుకుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ చర్చలకు వచ్చినప్పుడు కరెక్ట్ ఫార్మాట్ లో వాళ్ళు రాలేకపోతున్నారు. 14 పాయింట్ ఎజెండాలో అందులో రిపరేషన్స్ దగ్గర నుంచి ఇంకా యుద్ధం చేయమని చెప్పి ఒక హామీ దగ్గర నుంచి తర్వాత ఎకనామిక్ శాంక్షన్స్ అప్లిఫ్టింగ్ దగ్గర నుంచి యురేనియం గురించి తర్వాత మాట్లాడదామన్న దాని గురించి సార్వభౌమత్వం గురించి ఇటువంటి అంశాలు ఎన్నో కల్పించారు. అయితే ఇది ఇరాన్ ఆ పాయింట్స్ ఇచ్చినా గానీ అమెరికా మాత్రం 2 పాయింట్సే చూస్తుంది. అందువల్ల యుద్ధ విరామం జరుగుతుందని చెప్తున్నారు కానీ ఒక సైడ్ నుంచి యుద్ధానికి తయారుగానే ఉన్నారు. అవసరం వస్తే విరుచుపడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఒకవేళ హార్మోజ్ జలసంధిలో మాత్రం ఈ రోజు ఫైర్ చేసినట్టు ఏదైనా ఫైరింగ్ జరిగి అందులో అమెరికన్ షిప్స్ ఏమైనా సరే డ్యామేజ్ అయితే మాత్రం దానికి పరిశీలనలు తీవ్రంగా ఉంటాయని మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆ 2 డిస్ట్రాయర్స్ వెళ్ళినప్పుడు అపాషే వాళ్ళకున్న అంటే ఆర్మర్డ్ హెలికాప్టర్స్, అపాషే హెలికాప్టర్స్ పైన F-16s, F-22s, డ్రోన్స్ మొత్తం విపరీతంగా వాడారు. అన్నిటికీ సెక్యూరిటీ తోటి వెళ్ళారు. సో ఆ విధంగా చూస్తే ఫుల్ యుద్ధానికి తయారుగా ఉన్నారు కానీ యుద్ధం చేయాలని మాత్రం లేదు మనసులో. అది పరిస్థితి. ఓకే సార్. కళ్యాణ్ గారు, సంధి శాంతి వీటి విషయంలో అసలు అమెరికా ఇరాన్ దేశాల ప్రధాన డిమాండ్లు ఏంటండి? ఎన్నింటికి అంగీకారం కుదిరింది? అసలు చిక్కుముడి ఎక్కడెక్కడ కొనసాగుతోంది? ఈ క్వశ్చన్ మనం మీరు అడిగినట్టుగానే పార్ట్ వైజ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి అమెరికా డిమాండ్ ఏంటంటే ఇరాన్ పూర్తిగా యురేనియం ఎన్రిచ్మెంట్ కేవలం అప్ టు 5% వరకు మాత్రమే ఉపయోగించాలి. ఇప్పటికే 60% అయింది కాబట్టి అది నిలిపివేయాలి. 2, ఇరాన్ అనుబంధ తీవ్రవాద సంస్థలుగా పిలుస్తున్న గ్రూపులకి, ప్రాక్సీ గ్రూపులకి, ముఖ్యంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి సహాయం ఆపేయాలి, పూర్తిగా సహాయం ఆపేయాలి. 3, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడున్న అమెరికా మిలిటరీ బేసెస్ పైన కానీ అమెరికా అనుబంధ దేశాలపైన కానీ దాడి చేయకూడదు. 4, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ పూర్తిగా ప్రపంచానికి లేదా
ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అన్నట్టుగా రావు గారు చెప్పినట్టుగా పూర్తిగా ప్రపంచానికి ఉపయోగపడేలాగా వదిలేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇరాన్లో రెజీమ్ మారిపోవాలి. ఇటు ఇరాన్ వచ్చేసరికి అమెరికా ఇక్కడ చేస్తున్న ముఖ్యంగా ఇరాన్ వ్యతిరేక దేశాలతో కలిసి చేస్తున్న యుద్ధాలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని కుట్రలు అవ్వచ్చు, పూర్తిగా నిలిపివేయాలి. అలాగే ఇరాన్ ఏం కోరుకుంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా అనుబంధ దేశాలు ఇరాన్కి వ్యతిరేకంగా ఇక్కడ ప్లాన్స్ కానీ లేకపోతే ఇక్కడ కొన్ని అక్రమ ఆలోచనలు కానీ చేయడం పూర్తిగా ఆపేసుకోవాలని కోరుకుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇరాన్ ఇక్కడ నుంచి అమెరికా పెత్తనం పూర్తిగా పోవాలి, అలాగే ఇజ్రాయెల్ పెత్తనం కూడా పూర్తిగా పోవాలని కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫేవరెట్ స్లోగన్ అయిన మరక్బార్ అమెరికా, మరక్బార్ ఇజ్రాయెల్ స్లోగన్స్ ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉన్నాము. సో ఈ రెండు విషయాల మధ్య వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరింది ఎక్కడ అంటే కాస్త వరకు కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కాస్త సహాయం చేయడానికి, ఇరాన్కి సహాయం చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎకనామిక్ శాంక్షన్స్ని పూర్తిగా తీసేయమని అడుగుతుంది. అలాగే వాళ్ళపైన ఉన్న ఆంక్షలు ఏవైతే వ్యాపార లావాదేవీలు చేయడానికి ఉన్న ఆంక్షలు మొత్తం కూడా తీసేసి పూర్తిగా ఇరాన్ని మిగతా దేశాలలాగా పరిగణించమని చూస్తుంది. సో ఇన్ని సమస్యల మధ్య వాళ్ళ మధ్య నెగోషియేషన్స్కి మాత్రం అంటే ఈ చర్చలకు మాత్రం ఒక మార్గం నడుస్తూనే ఉంది. అది సార్ చెప్పినట్టుగా రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, సో ఈ దేశాలతో కానీ లేదా సౌదీ అరేబియా నుంచి, ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించిన కొంతమంది బిజినెస్ మ్యాన్స్కి ఇరాన్తో మంచి డీలింగ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో కూడా ముందుకు వెళ్తున్నారు. చర్చలు జరగడానికి కొంత సయోధ్య కనిపిస్తుంది. అలాగే భవిష్యత్తు కార్యాచరణ కోసం, ఆలోచనల కోసం కాస్త సయోధ్య కనిపిస్తుంది తప్పితే మిగతా ముఖ్యమైన అంశాలపైన మాత్రం ఎక్కడా వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కానీ ఒక సఖ్యత కానీ కనపడినప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కష్టమని మనం చెప్పవచ్చు సార్. రైట్ అండి. రావు గారు, సోమవారం జరిగిన ఇరాన్ దాడుల్లో 3 భారతీయ పౌరులు గాయపడటంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఈ పరిణామాల్లో భారత ప్రభుత్వం తదుపరి వ్యూహం ఏంటండి? యాక్చువల్గా చూస్తే ఎక్కడ మన ఇండియన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో కరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకోవాలో అటువంటి నిర్ణయం తీసుకుంటుంది మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ రోజు ఎక్కడైతే అక్కడ దాడిలో 3 భారతీయులు గాయపడ్డారో వెంటనే దాన్ని ఖండించడం, ఇటువంటి చర్యలు చేయకూడదు, శాంతి రావాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలంటే మనకున్న డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, తర్వాత మైన్ స్వీపర్స్ ఇవన్నీ హార్మోన్ జలసంధిలోకి ఎంటర్ అవ్వాల్సి. ఆల్రెడీ అక్కడ అమెరికన్ ఫ్లీట్ ఉంది. సో మన ఇండియన్ ఫ్లీట్ కూడా అక్కడ ప్రవేశిస్తే మొత్తం గందరగోళం అవుతుంది. బహుశా దానివల్ల ఆగి ఉండొచ్చు. రెండవది ఏంటంటే మనకి కావాల్సిన ఎమర్జెన్సీ సప్లైస్, ఎల్ఎన్జి కానివ్వండి, సిఎన్జి కానివ్వండి, కొంతవరకు క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఏదో లాగని అంటే ఇరాన్ తోటి సంప్రదింపులు జరిపో లేకపోతే ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి ప్రైవేట్ గా డార్క్నెస్ లో అంటే చీకట్లో కొంచెం దొంగతనంగానే బయటికి రావడమో సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. ఇటువంటిది బయటికి వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ ఐఆర్జీసీకి ఆ మాత్రం కేపబిలిటీస్ ఉన్నాయని కనుక్కోవడానికి. అయితే ఏంటంటే డిప్లొమాటిక్ లెవెల్లో ఎక్కడ వదిలిపెట్టేస్తున్నారా అనిపిస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇరాన్ తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. అటు మిగతా దేశాలు ఏవైతే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్నాయో, యుఏఈ కానివ్వండి, కువైట్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాం. అలాగే ఇజ్రాయెల్, లెబనాన్ తోటి కూడా మెయింటైన్ చేస్తాం. ఓకే. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే మన వైఖరి ఏంటంటే తటస్థ వైఖరి, మనకి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం, మనకి భారతదేశానికి కావాల్సిన ముడి సరుకులు ఏవైతే అక్కడి నుంచి వస్తున్నాయో వాటిని సేఫ్ గా తెచ్చుకోవడం మన ఉద్దేశంగా ప్రస్తుతానికి కనిపిస్తుంది. రైట్ అండి. కళ్యాణ్ గారు, చివరిగా అమెరికా ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం దొరికే అవకాశం ఇంకా ఉందా? హార్మోజ్ వద్ద సాధారణ పరిస్థితులను దగ్గరలో చూడగలమా? మీరు నన్ను చాలా కష్టమైన ప్రశ్న అడిగారని చెప్పవచ్చు. అండ్ ఈ విషయాల్లో మాత్రం మనం పూర్తిగా ఉంది అని చెప్పలేము, లేదని కూడా చెప్పలేము. బట్ నా పాయింట్ ఏంటంటే అవకాశం అయితే ఎప్పటికీ ఉంది. IAEA మనకి ఏదైతే ఆస్ట్రియా వియన్నాలో ఉంటుందో వీరి ద్వారా ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సంబంధించి కాస్త వరకు శాంతిపరమైన అంశాలకు, ఎందుకంటే ఇక్కడ ఒకేసారిగా శాంతికి రావడం చాలా కష్టం అవుతుంది. సో ఈ అణు కార్యక్రమాలకు సంబంధించి IAEA వ్యవస్థను కాస్త ఉపయోగించుకుంటే మనకి శాంతి కనిపించవచ్చు. అలాగే యునైటెడ్ నేషన్ కనుక ఒకవేళ ఒక పీస్ కమిటీని ఫామ్ చేసి
తద్వారా డొనాల్డ్ ట్రంప్ని లేకపోతే ఇటు ఇరాన్ని ఒప్పించి ఒక నెగోషియేషన్ తీసుకురావచ్చు. సో ఈ 2 మార్గాల వల్ల ఒక అడుగు కనిపిస్తుంది. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో బహ్రెయిన్తో కానీ ఇటు ఇజ్రాయెల్కి ప్రోగా ఉంటున్న యుఏఈతో కానీ వీళ్ళిద్దరూ కలిసి ప్రయత్నించవచ్చు. లేదు అనుకుంటే కనుక రష్యా, చైనా కలిసి అమెరికాతో ఒక అడుగు ముందుగా వేయచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్రధానమైన అడ్డంకిగా కనిపిస్తున్న అంశం మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నేను ప్రతి క్వశ్చన్లో కూడా అది టచ్ చేసుకుంటూ వస్తున్నాను, అదే యురేనియం ఎన్రిచ్మెంట్. సో ఈ అంశాన్ని ఇరాన్ వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు. అలాగే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని కూడా పూర్తిగా వదిలేస్తే ఖచ్చితంగా ఇరాన్కి ఇకపైన నెగోషియేషన్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్లో ఖచ్చితంగా అడ్డంకులు ఉంటాయి. సో సెకండ్ థింగ్, ఇలాంటిదే మనం 1950s కూడా చూసాము. సూయిజ్ కెనాల్ క్రైసిస్ అప్పుడు కూడా చూసాము. ఆ టైంలో కూడా మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, బట్ కొంతవరకు సార్ట్అవుట్ చేసుకోగలిగాము. సో ఇప్పుడు ఎంతవరకు ఇరాన్ అమెరికాకి చెప్పిన మాట వింటుంది, లేదా అమెరికా ఇరాన్ యొక్క కండిషన్స్ ఒప్పుకుంటుందనే విషయం పైన స్పష్టంగా మనం నిర్ధారంగా చెప్పలేము. రెండోది, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర పరిస్థితి నార్మల్ అయ్యేది ఈ పాటికి. కాకపోతే ఏమైందంటే మళ్ళీ మధ్యలో విషయం మొత్తం పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్ళే సమయానికి తను గెలిచాను లేదా గెలవబోతున్నాను లేదా గెలిచేశాను అని చెప్పి ఏదో ఒక స్పష్టత ఇవ్వాలి ప్రజలకి. సో దాని కొరకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇటు ఇరాన్ కూడా వదిలిపెట్టకుండా మేమెందుకు డౌన్ అవ్వాలి, అసలు ఛాన్సే లేదన్నట్టుగా పోరాడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా నా క్యాలిక్యులేషన్ ఒకటే సార్, కొన్ని రోజులకి అమెరికాని ఇక్కడ వదిలేస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మాత్రం పరిస్థితి మొత్తాన్ని కూడా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఈ వర్గపోరుగా విడిపోయే అవకాశం ఉంటుంది, కానీ పూర్తిగా అయితే శాంతి ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తుందని మాత్రం నమ్మకంగా చెప్పలేము సార్. నెక్స్ట్ 24 hours ఏముండబోతుందండి, కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఏంటంటే ఇప్పుడు యుఏఈ పైన జరిగిన దాడికి సంబంధించి రియాక్షన్గా మనం ఇజ్రాయెల్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఏదో ఒక రిటాలియేషన్ మూవ్ అనేది చూడవచ్చు. దీని తర్వాత ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ బాగా నేను చూస్తుంది ఏంటంటే సౌదీ అరేబియా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదా సౌదీ అరేబియా అనుబంధ దేశాల పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని మనం చూసుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇరాన్ మాత్రం స్లో అయ్యే పరిస్థితి కనిపించట్లేదు సార్. రైట్, ఓకే, ధన్యవాదాలండి వివి రావు గారు, అట్లాగే మేడిశెట్టి కళ్యాణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.